వీధుల్లో తిరిగే వాళ్ళను కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా వదిలిపెట్టడం లేదు. బయటకు కనిపించని మరో కోణం హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఏమిటంటే వీధుల్లో తిరిగే అనాథ పిల్లలను ఎత్తుకెళ్లి వాళ్లను సంఘ విద్రోహ శక్తులుగా మార్చడం. సాధారణంగా వీధుల్లో అనాథలుగా భిక్షమెత్తుకుంటూ తిరిగే వాళ్ళ ఆలోచన విధానం సంఘానికి అనుకూలంగా ఏమాత్రం ఉండదు. ఈ దేశం నాకేం చేసింది, నేనెందుకు దేశం కోసం పనిచేయాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన పద్ధతి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారిని దేశానికి వ్యతిరేకంగా పనిచేసేలా రెచ్చగొట్టడం ఎంతో తేలికైన పని. ఇలాంటి వాళ్ళే తీవ్రవాద భావజలానికి చాలా తేలికగా ఆకర్షితులవుతారు. ఫలితంగా ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఈ దేశానికి ద్రోహం చేయడానికి సిద్ధపడతారు. ఇది బయటి ప్రపంచానికి కనిపించని చాలా పెద్ద ప్రమాదం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా వీధి బాలులతో ఉన్న ప్రమాదమే. స్వయంగా ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలు వీళ్ళను హక్కున చేర్చుకోవడం ద్వారా వాళ్లకు మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు. నిజానికి వీధి బాలల అంశం ప్రభుత్వానికి ఒక సవాలు వంటిది.